ముందుగా వేదికను అలంకరించినటువంటి పూర్ణ వెంకటేశ్వర సార్ గారికి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు కే అక్షిత. నేను డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ చదువుతున్నాను. ఇంత ప్రాచీన తెలంగాణ వాగ్మయం అవలోకనం అనే ఈ పెద్ద మహాకాండం నుంచి నేను పత్ర సమర్పణ చేయబోయొచ్చిన అంశం జగన్నాథపురం గ్రామం గౌడకుల ఆచారాలు సాంప్రదాయాలు. అంటే ఇందులో నేను వారి గౌడ కులస్తుల ఆచారాలు సాంప్రదాయాలు మరియు వారి కుల చరిత్రను గురించి మీకు వివరిస్తాను. అలాగే వారి పండుగలు, వారి పద్ధతులు, గౌడ కుల జీవన విధానం గురించి చెప్తాను. ముందుగా గౌడ కులం ఆవిర్భావం. అయితే వీరి గౌడ్ అని పిలువబడే వీరు బ్రాహ్మణ వంశానికి చెందినవారు. అయితే కాలక్రమేణా కొన్ని మార్పులు చేర్పుల వల్ల వీరు బ్రాహ్మణ వంశాన్ని వదిలి గౌడ వైపు రావడం జరిగింది. అయితే వీరి వంశ మూల పురుషుడు శ్రీ కౌండిన్య మహర్షి. వారి వారసులే నేటి గౌడస్తులుగా చెప్పుకుంటున్నారు. అయితే కల్లుగీత వారి జీవిత చరిత్ర ఎలా ఉంటుందనంటే, వారు నిత్యం వీరు ఆరాధ్యంగా కొలిచే దేవత శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. వీరి వేషధారణ చెప్పుకున్నట్లయితే వీరు కాళ్ళకి బంధం, నడుముకి మోకు, చేతిలో లొట్టి, వెనుక కత్తుల పొద, నిత్యం తాడి చెట్లు ఎక్కి దిగే వీరి జీవనం మృత్యుతో పోరాటమే అని చెప్పాలి. ఎందుకంటే అంత ఎత్తుకు ఎక్కినప్పుడు తేళ్లు కానీ పాములు కానీ పడినప్పుడు వారికి కుట్టడం, అట్లా వాళ్ళు చేయి పట్టొదిలి పడిపోవడం, చాలా వేల మంది చనిపోవడం జరిగింది. ఇట్లా మళ్ళీ తాడి చెట్టు సురపానకం గురించి మాట్లాడుకున్నట్లయితే, తాటి ఆకుల మీద శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు కాలజ్ఞానాన్ని రాయడం జరిగింది. అలాగే అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ 32,000 కీర్తనలు రాస్తారని చరిత్రలో ఉంది. అయితే సురపానకం కళ్ళు, అయితే ఇది పురాణంలో దేవుళ్ళు వీటిని తీసుకున్నారని చరిత్రలో ఉంది. అయితే ఇప్పుడు కళ్ళు వలన తప్పుగా అనుకోకండి, అందరికీ చెప్పాలనుకుంది ఒక విషయం దీని గురించి ఏంటంటే, కళ్ళు అనేది ఇప్పుడు సహజంగా చెట్టు నుంచి వస్తుంది. దీన్ని తీసుకోవడం వలన ఏదైనా మితంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది. అదే అమితంగా తీసుకుంటే మనం అమృతం తీసుకున్న విషయం అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను తీసుకోవద్దు మద్యపానం అని చెప్పట్లేదు, అది చెప్పలేం. కానీ కళ్ళు అంటే మీకు ఆరోగ్య సమస్యలు కూడా, జీర్ణ సమస్యలు కానీ, కిడ్నీలో రాళ్ళు ఉన్నా కూడా అట్లాంటి సమస్యలను మెరుగుపరచుకోవచ్చు. అయితే వీరి సాంప్రదాయాలు గురించి చెప్పినట్లయితే, వీరు ఎల్లమ్మ తల్లిని వీళ్ళ ఆరాధ్య దైవంగా భావిస్తుంటారు. అయితే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎల్లమ్మ బోనాలు, పోచమ్మ బోనాలు జరుపుకుంటారు. ఎక్కడెక్కడున్నా కూడా ఈ పండుగలకి ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు తమ స్వగ్రామానికి వచ్చి పండుగలు జరుపుకుంటారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతుంటారు. చాలామంది ప్రముఖులు కూడా గొప్ప స్థాయిలో గౌడ వంశస్థులు కూడా ఉన్నారు. దాంట్లో ఫస్ట్ దేవగౌడ గారు ప్రధానమంత్రిగా సేవలు అందించారు. అట్నే పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వీరు తెలంగాణ పోరాటంలో చేసిన కృషి మరవలేనిది. అలాగే ఇంకొక ముఖ్యమైన ఏంటంటే, గౌడ కులస్తుల్లో వివాహాది వేడుకల్లో ముఖ్యంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న పురుషుడు వారి వృత్తి వేషాన్ని, అంటే మోగు ముత్తాదిని ధరించి ఆ అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఎన్ని తరాలు మారినా కూడా అది ఒక వంశం నుంచి ఇంకొక తరానికి రావాలి, వృత్తి ఇక్కడితో ఆగిపోవద్దు అని అట్లా నమ్ముతారు. నాకు యూజీ ఫస్ట్ ఇయర్లోనే ఇంత మంచి అవకాశాన్ని అందించిన నాకు ఇచ్చిన బుర్ర వెంకటేశ్వర సార్ గారికి, భోజన సార్ గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు.